నమస్తే, నేను ప్రశాంత్. జరిగిన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. మరి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనా? సో మరి తెలంగాణలో జనసేన పార్టీ అదే ఫోకస్తో వస్తే ఎలా ఉండబోతుంది? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనా? ఒకవేళ జనసేన పార్టీ అదే ఫోకస్తో అంతే టార్గెట్తో వస్తే మరి మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? సో యాక్చువల్గా జయకేతనం సభ జరిగింది పిఠాపురంలో. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాలకి జనసేన అడుగుపెట్టినటువంటి సందర్భంగా జయకేతనం అనేటువంటి పేరుతోటి ఆ సభ పెట్టారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి స్పీచ్లో హైలైట్ పాయింట్ ఏదన్నా చెప్పుకోవాలని అంటే, రాబోయేటువంటి రోజుల్లో తను ఏ విధంగా రాజకీయ అడుగులు వేయబోతున్నాను అని చాలా క్లియర్గా దిశానిర్దేశం ఇచ్చేసాడు క్యాడర్కి. అసలు జనసేన పుట్టింది జన్మభూమి తెలంగాణ అన్నాడు. జనసేన జన్మభూమి తెలంగాణ, కర్మభూమి ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. అలాగే గద్దర్ గారి గురించి చెప్పారు. గద్దర్ యొక్క భావజాలం, గద్దర్తోటి ఉన్నటువంటి అనుబంధం, వీటన్నిటి గురించి చెప్పారు. అలాగే తెలంగాణ రతనాల వీణ అని చెప్పాడు. అవును, అంటే తెలంగాణ గురించి ఎక్కువ చెప్పాడు ఆయన. అలాగే తెలంగాణ నుంచి వచ్చినటువంటి వీర మహిళలు, జన సైనికులు, వీళ్ళందరూ ఏం చేయాలి రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి వాళ్ళు చెప్పారు. తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎంటర్ అవుతామని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు. జనసేన ఎంటర్ అవుతుంది అని అంటే ఒక జనసేన పార్టీ ఎంటర్ అవుతుందా? కాదు. జనసేనతో పాటు కూటమి పార్టీలు కూడా ఉంటాయి. ఓకే, కూటమి పార్టీలు అనేది తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా పార్టీలతో కలిసే అవకాశం ఏమైనా ఉంటుంది? అంటే మిగతా పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ, సో కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా మళ్ళీ? సో ఇప్పుడు దానికి అవకాశం ఉందా లేదని చెప్పడానికి జయకేతన సభ గురించి బీఆర్ఎస్ పార్టీ నేతలు అసలు ఏమి స్పందించకుండా గప్చిప్గా ఉండిపోవటమే. మామూలుగా అయితే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, ప్రత్యేకించి కల్వకుంట్ల ఫ్యామిలీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లీడర్లు ఎవరైనా సరే చిన్న కామెంట్ చేసినా కానీ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. మరి జయకేతనంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద కానీ, లేదా రాబోయేటువంటి రోజుల్లో మేము తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాం, తెలంగాణ పాలిటిక్స్లోకి వచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు కానీ ఏమాత్రం స్పందించలా, గప్చిప్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. అంటే ఏంటి, మౌనమే అంగీకారం కదా, అంటే రావడానికి ఆహ్వానిస్తున్నారు. అదే దాదాపు 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మరో రూపంలో వస్తున్నారు, జాగ్రత్త అని చెప్పి చెప్పారు కదా. అవును, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు గారి గురించి పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వాయిస్ వాళ్ళది మారింది. ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో వేసినటువంటి అభివృద్ధి ఫలాలే ఇప్పుడు తెలంగాణకు అందుతున్నాయని. ఐటీ అప్పుడు ఆయన వేసినటువంటి పునాదులే అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. రాజకీయంగా వ్యతిరేకించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని, ఆయన విజన్ని మనం తప్పుపట్టలేమని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ వీళ్ళు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు గారి గురించి ఇంతగా మాత్రం మాట్లాడలేరు. సో అది మీకు కూడా తెలుసు. బట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకటేంటంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకే స్టాండ్ ఉండదు. ఏ రాజకీయ పార్టీకైనా, ఏ రాజకీయ నాయకుడికైనా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు. ఆ విషయంలో కేటీఆర్ గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ, కేసీఆర్ గారు ముందుంటారు మారడంలో. ఎప్పుడు ఏ స్టాండ్ అయినా తీసుకోగలరు వాళ్ళు. మనం గత 10-15 సంవత్సరాల రాజకీయ ప్రయాణాన్ని తీసుకుంటే వాళ్ళది ఎప్పుడు ఏ మాట అయినా మాట్లాడతాడు. అంటే ఇక్కడ వాళ్ళు ముందే ఊహించి, అంటే ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది, సో మనం ఫర్దర్గా ఫేవర్గా మాట్లాడితే మనకు బాగుంటుందని మాట్లాడుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేద్దామని చంద్రబాబు గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఒకటేంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అయినా భవిష్యత్తును చూసుకుంటుంది. భవిష్యత్తు ఉందా లేదా, భవిష్యత్తు ఒంటరిగా పోతే ఉంటుందా, లేదంటే కొన్ని పార్టీలతో కూటమి కట్టి వెళ్తే బాగుంటుందా అనేది ఒక అవగాహన ఉంటుంది ఎవరికైనా సరే. వాళ్ళ బలం ఏంది, ఇప్పుడు మన బలం ఏంది, బలహీనత ఏంది మనకన్నా ఇంకొకరికి తెలియదుగా, మనకే తెలిసిద్ది. అలానే ఒక పార్టీ యొక్క బలం ఏంటి, బలహీనత అనేది ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటారు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు ఒక మాట తరచూ అంటున్నారు, ఒకసారి కాదు తరచూ అంటున్నారు. ఏమంటున్నారు? ప్రాంతీయ పార్టీల మనుగడ లేదు దేశంలో,
ఉంటే ఎన్డీఏలో ఉండాలి, లేదంటే ఇండియా కూటమిలో ఉండాలి. ఈ రెండు కూటములకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించట్లేదు అని చెప్పి ఉదాహరణ చెప్పారు. ఒరిస్సాలో ఏం జరిగింది చెప్పారు. ఒరిస్సాలో అధికారం కోల్పోయింది ప్రాంతీయ పార్టీ. మహారాష్ట్రలో ఏం జరిగింది, శివసేన కానీ పార్టీలు ఎన్సీపీ కానీ ఏం జరిగింది అని ఉదాహరణ చెప్పారు. అలాగే ఢిల్లీలో తాజాగా ఏం జరిగింది అనేది చూసాం. ఇట్లా రకరకాలుగా ఉదాహరణలు చెప్పుకుంటూ ప్రాంతీయ పార్టీల మనుగడ ఉండదు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి, ఏదో కూటమిలో ఉండాలి అని చెప్పి, మనుగడ కావాలని ఏ రాజకీయ పార్టీ అని కోరుకుంటుంది కదా, అలానే బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుకుంటుంది. అంటే ఏ కూటమిలోకి వెళ్ళాలని దాని మీద వీళ్ళు బేరీజ్ వేసుకున్నప్పుడు వీళ్ళకి ఇమీడియట్గా లాభించేటువంటి కూటమి ఏంటి, కేసుల నుంచి కొంచెం ఉపశమనం పొందాలంటే ఎన్డీఏ కూటమి, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి సహజంగా అటువైపు మొగ్గు చూపుతారు. పైగా లోక్సభ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేశారు అన్నటువంటి న్యూస్ను కూడా మనం చూసాం, చదివాం, విన్నాం. బట్ అప్పుడు బీజేపీ అవకాశం ఇవ్వలేదు అన్నారు. సో దాంతో 18% ఆయన బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ పడిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ 18% పడిపోయింది అని అంటే మూడో పార్టీగా కనిపిస్తుంది మనకి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ. సో మూడో ప్లేస్ పడిపోయిన తర్వాత ఇప్పుడేంటి, బీజేపీ ఎలా ఉంది, కంటి చూపు మేరలో దానికి అధికారం కనిపిస్తుంది బీజేపీకి. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీని రేపు అధికారంలో రావడానికి సహకరిస్తుందా బీజేపీ? సహకరించదు. 2023లో సహకరించింది. ఎలా చెప్పగలం అంటే బండి సంజయ్ గారిని లాస్ట్ మినిట్లో ఆయన అధ్యక్షుడి నుంచి తీసేసి కేసీఆర్ గారికి, కల్వకుంట్ల ఫ్యామిలీకి దగ్గరగా ఉండేటువంటి, వివాదరహితంగా ఉండేటువంటి కిషన్ రెడ్డి గారికి అప్పచెప్పింది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం తీసుకోదు. ఒకటి. రెండు ఏంటంటే కవితని అరెస్ట్ చేయాలి. అప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా అరెస్ట్ చేయాలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా. దాంతో భారీగా నష్టపోయింది బీజేపీ. అరెస్ట్ చేసిన తర్వాత వచ్చింది లోక్సభ ఎన్నికలు. దాంతో 8 మంది ఎంపీలను గెలుచుకుంది బీజేపీ. 8 మంది ఎంపీలను గెలుచుకోవడంతో నెక్స్ట్ మాదే అధికారం అనేది వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్కి వచ్చారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఎందుకు రానివ్వరు. ఇంకొకటి, మళ్ళీ నరేంద్ర మోదీ గారిని ఒక్కసారి కూడా కలవడం మనం చూడలేం. కేసీఆర్ గారు అంటే తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కానివ్వండి, అంటే మన తెలంగాణకి వచ్చినప్పుడు కేసీఆర్ గారే బయటకు వెళ్తుండే. సో ఈ క్రమంలో కూడా మనం చూడాలి. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే కనుక సో పదే కలుస్తూ ఉంటాడు. అంటే కేసీఆర్ గారు కలవలేదు అంటలేదు మనం. ఇప్పుడు ఆయన 2014 నుంచి 2022 దాకా బాగానే ఉన్నారు. 22 దాకా బాగానే ఉన్నారు. ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వచ్చింది అప్పటిదాకా బాయ్ అన్నారు, బాయ్గా ఉన్నారు. తర్వాత బీజేపీ వాళ్ళు అద్భుతం కాళేశ్వరం అన్నారు, అవార్డు ఇచ్చారు, రివార్డులు ఇచ్చారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ గారిని పొగిడారు వాళ్ళు, కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారిని పొగిడారు. ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడు దాకా, 2022 దాకా. ఎప్పుడైతే రామాంజనాచార్య విగ్రహం ఉంది ఇక్కడ, రామాంజనాచార్య విగ్రహాన్ని చిరంజీవి స్వామి గారు ప్రతిష్ఠించారు. ఆ సందర్భంగా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రోటోకాల్కి సంబంధించిన కొంత వివాదం నెలకొన్న క్రమంలో నరేంద్ర మోడీ గారు, అంటే పిఎం ఆఫీసు ఇతన్ని నెగ్లెక్ట్ చేసిందని చెప్పి కేసీఆర్ గారిని అప్పటి నుంచి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ ఈయన జ్వరం అని చెప్పేవాళ్ళు, అనారోగ్యంగానే ఉన్నారు కాబట్టి రాలేవు అని చెప్పి కేసీఆర్ గారు ముఖం చాటేసేవాళ్ళు. ఆ ప్లేస్లో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ వెళ్ళేవాళ్ళు నేను ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి. అంతే తప్ప వాళ్ళిద్దరూ కలుసుకోకపోవడం అనేది ఏం లేదు. మామూలుగా ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగతా అంతా కలిసే ట్రావెల్ చేశారు. కాబట్టి చివరి నిమిషంలో వీళ్ళకి కొంత దూరం ఏర్పడింది. కానీ బట్ పొలిటికల్గా సహకరించుకున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొలిటికల్గా సహకరించుకున్నారని. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు లిటరల్గా కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ తోటి. అట్లీస్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలి అనేది. వీలుంటే ఇప్పుడు అర్ధాంతరంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేసి మళ్ళీ మధ్యంతర ఎన్నికలకి వెళ్ళాలి అనేటువంటిది కూడా నడుస్తుంది. సో ఈ క్రమంలో ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇచ్చినప్పుడు ఇండికేషను వీళ్ళు ఖండించలేదు అని అంటే జరుగుతున్నటువంటి ప్రచారానికి ఇండైరెక్ట్గా వీళ్ళు అంగీకారం తెలిపినట్టు అనుకోవాలి, మౌనం అంగీకారం అంటే. లేదంటే అసలు ఈ పాటికి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ట్రోల్ చేసిన వాళ్ళు, ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన నీకేం పని ఆంధ్ర వాళ్ళ పార్టీ ఇక్కడ మనుగడ లేదని రకరకాలుగా మాట్లాడారు కదా. ఇప్పుడేం మాట్లాడలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి అనేది ఒక క్లియర్ కట్గా మనం ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.